హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వైన్ టారో. ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కరెంట్ ఎనర్జీస్, కరెంట్ ఫీలింగ్స్ అయితే చూద్దాము. ఈ మధ్య కరెంట్ ఫీలింగ్స్ అయితే చూడలేదు. సో, రీడింగ్ స్టార్ట్ చేసే ముందు మొన్న పెట్టిన రీడింగ్‌కి మీరందరూ బాగా రెస్పాండ్ అయ్యి మేము సపోర్ట్ ఉన్నాము. మీ రీడింగ్స్ మాకు నచ్చుతున్నాయి. మీరు కంటిన్యూ చేయండి. ప్రతి ఒక్కరూ మేము సపోర్ట్ అయితే ఇస్తున్నాము అనేదైతే మీరు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ కామెంట్స్‌లోనూ తెలియజేశారు. అండ్ నాకు పర్సనల్‌గా వాట్సాప్‌లోనూ కొంతమంది తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడా. నేనెందుకు అలా ఫీల్ అయ్యాను అనంటే కూడా, ఇక్కడ 23K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎందుకో వ్యూస్ డౌన్ అవుతున్నాయి. వ్యూస్ రావట్లేదు. నేను పరిశీలించుకోవాలి. నేను ప్రశ్నించుకోవాలి. నేనేదైనా కరెక్ట్‌గా చేస్తున్నానా? లేకపోతే మీకు నచ్చుతుందా? లేదా? మీ వరకు ఈ రీడింగ్ అనేది అది కూడా తెలియాలి గదా నాకు. సో, అందుకనే నేను అలా పెట్టాల్సొచ్చింది. నిన్న రీడింగ్ చేయని దానికి కూడా మీరెందుకు వీడియోస్ పెట్టలేదు అని అడిగారు. మెసేజ్ చేశారు. కాకపోతే నిన్న బిజీ వల్ల నేను రీడింగ్ చేయలేకపోయాను. అంతే తప్ప ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరిచ్చిన సపోర్ట్‌కి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలనేది తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ యూనివర్స్. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క మీ మనసులో ఉన్న పర్సన్ నేమ్ చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. వాళ్ళ ఎనర్జీస్ అనేది మీరు కనెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్. చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్. ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజల్స్. ప్లీజ్ సాయినాథ, దత్తగురువు, ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్. చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ మీ పర్సన్ నో కాంటాక్ట్లో ఉండొచ్చు, సపరేషన్లో ఉండొచ్చు, లేదు మీరు లవర్స్ అయినా, మీ మనసులో ఎవరి కోసమైతే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో సో వాళ్ళ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్లో మీరు చూడొచ్చు. అండ్ నాకు మెసేజ్ చేశారు, మేడం క్రష్ గురించి కూడా చేయండి అక్క అని కూడా అడిగారు. సో తప్పకుండా చేస్తానమ్మా, చేస్తాను. క్రష్ రీడింగ్ కూడా చేయండి మేడం అని అయితే అడిగారు. సో చేస్తాను తప్పకుండా. ప్లీజ్ యూనివర్స్. మరి మొన్న పెట్టిన రీడింగ్ కూడా మ్యారేజ్ కాని వాళ్ళకి ఇది వర్తించదా అని అడిగారు కదా. క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అందరికీ వర్తిస్తుందమ్మా. మీ మనసులో ఎవరైతే మీ పర్సన్ ఉన్నారో సో వాళ్ళ గురించి అయితే మీరు ఆ రీడింగ్ అనేది కనెక్ట్ అవుతారు. ఓకేనా? అందరికీ వర్తించే విధంగానే నేను రీడింగ్ అయితే తీశాను ఆ రోజు. ప్లీజ్ యూనివర్స్. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ చూపించండి. ప్లీజ్ యూనివర్స్. వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వీళ్ళ పైన, చూసే మా వ్యూవర్స్ పైన వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి. అండ్ మీ ఎనర్జీస్ కూడా కనెక్ట్ చేసుకోండి. ఒక లైక్ అనేది ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రీడింగ్ మరికొంతమందికి అనేది షేర్ చేయండి. లైక్ చేసిన తర్వాత హైప్ అని వస్తుంది. హైప్ కూడా పాయింట్స్ అనేది ఇవ్వండి. మీరు ఇలా ఇవ్వడం వల్ల నా రీడింగ్ కూడా మరికొంతమందికి సజెషన్ లేక అనేది వెళ్తుంది. నాకు ఒక సపోర్టింగ్ అనేది ఉంటుంది. ఓకేనా అండి? ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నాను. ప్లీజ్ యూనివర్స్. ఓకే, ఇంకా ఏమున్నాయి? బాటమ్ ఆఫ్ ద డెక్ ద హెర్మిట్. ఒక చీటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఫాస్ట్ లో కొంతమందికి. ఇక్కడ మీరే అంటే ఇక్కడ మిమ్మల్ని అన్ని విధాలుగా వాడుకున్న వాళ్ళు మీ రిలేషన్ లో లైఫ్ లాంగ్ మీకు
లో ఉంటాను అని చెప్పిన వాళ్ళు కావచ్చు. ఇక్కడ స్వార్థంగా మీ నుండి మూవ్ ఆన్ అయిపోయినట్లు ఇక్కడ కనిపిస్తుంది. సో, మీరు కూడా వాళ్ళ కోసము ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ, వాళ్ళ కోసం పదే పదే వాళ్ళని గుర్తు చేసుకుంటూ, బాధపడుతూ, డిప్రెషన్‌లో కూడా ఉన్నారు, ఎదురు చూస్తున్నారు, ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. మీ పర్సన్ కోసమైతే వెయిట్ చేస్తున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు అనే ఫీలింగ్ అయితే మీలో చాలా అయితే ఉంది. కానీ వీళ్ళు మీ ప్రేమకనేది మిమ్మల్ని మీ ఇద్దరి మధ్య ఒక మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేది జరిగి, ఇక్కడ కొంతమందికి బ్రేకప్, సెపరేషన్ అయితే కనిపిస్తుందన్నమాట. ఇక్కడ నేను రాసులైతే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు. పెంటికల్, స్వోర్డ్స్ అండ్ వ్యాండ్స్, కప్స్ అన్ని రాసుల వాళ్ళు అయితే నాకు కనిపిస్తున్నారు. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. నెంబర్ 9, నెంబర్ 7, నెంబర్ 8 మీదైనా మీ పర్సన్ అయినా అవ్వచ్చు. నెంబర్ 7, 16, నెంబర్ 8, నెంబర్ 11, నెంబర్ 6, నెంబర్ 18, నెంబర్ 1, నెంబర్ 9, నెంబర్ 4, నెంబర్ 19, నెంబర్ 2, నెంబర్ 5, నెంబర్ 3. ఓకే, ఇవైతే కనిపిస్తున్నాయి. ఒకవేళ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మీ రాసులు అనేది ఉన్నారు కాబట్టి మీకెంతో కొంతవరకు రెజినేట్ అయిందో అది వరకు తీసుకోండి. ఓకేనా? ఒకవేళ మీకు 30% రెజినేట్ అయినా కానీ ఈ రీడింగ్ అనేది మీకు వర్తిస్తుంది. 30 ఆర్ 40% రెజినేట్ అయినా కానీ మీకు వర్తిస్తుంది. ఓకేనా? ప్రెజెంట్ లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని ఏదైతే ఒంటరిగా వదిలేసి మీ నుండి మూవ్ ఆన్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ పట్ల ఒక చీటింగ్ ఎనర్జీ అయితే ఎవరైతే చేశారో, అంటే ఇక్కడ మీరే తన బలహీనత అని అయితే అనుకున్నారు పాస్ట్ లో వీళ్ళు. సో మిమ్మల్ని అన్ని విధాలుగా వాళ్ళ బాధల్లో ఉన్నప్పుడు, వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వాళ్ళు అన్ని విధాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు మీ దగ్గర వాళ్ళకి ఒక మనశ్శాంతి, ఒక ఊరట, ఒక హెల్పింగ్ అనేది అన్ని జరిగాయి అన్నమాట. సో అలాంటి వ్యక్తులు మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు ఇక్కడ కనిపిస్తుంది. సో వీళ్ళు ఒక చీటింగ్ ఎనర్జీ అయితే కనిపించింది, అలా కనిపిస్తుంది. మీరు కూడా చాలా బాధపడ్డారు. ఉన్న పలంగా వీళ్ళు మీ నుండి మూవ్ ఆన్ అయ్యి మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసి మిమ్మల్ని బాధ పెట్టడము, మీ మనసు గాయం చేయడం అయితే చేశారన్నమాట వీళ్ళు. సో ప్రెజెంట్ ఏంటి అంటే వాళ్ళు మీ సైడ్ ఏదైతే తప్పులు చేశారో ఆ తప్పులను అనేది వాళ్ళు పరిశీలించుకుంటున్నారు. అంటే మీ పట్ల ఇక్కడ మీకు తెలియకుండానే ఒక ఏదైనా ఒక మనీ కానీ, లేకపోతే ఒక ఫిజికల్ నీడ్స్ అయినా ఏదైనా కానీ, ఒకవేళ అన్ని విధాలుగా ఇక్కడ మిమ్మల్ని యూజ్ చేసుకున్న వాళ్ళు మీ పట్ల ఒక తప్పు అనేది జరిగిపోయింది. సో ఆ తప్పులనేది మీకు వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టారన్నమాట మిమ్మల్ని. సో అలాంటి వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, సెపరేషన్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఉన్నారో, సో మీ సైడ్ ఒక స్టెప్ తీసుకోవాలి, మళ్ళా కొత్తగా ఫ్యాషనేటివ్ న్యూ బిగినింగ్ చేయాలి, మళ్ళా ప్రేమ చిగురించాలి అనే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. మళ్ళా మీ ముందుకు రావాలి, ఒక ఆఫర్తో మళ్ళా కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలి. ఏదైతే పాస్ట్ లో మీరు హ్యాపీగా ఉన్నారో, సో అలా హ్యాపీగా ఉండాలి అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఒక ఫ్యాషనేటివ్ న్యూ బిగినింగ్ కావాలి. మీ పట్ల ఫ్యాషను, అట్రాక్షను, ఫిజికల్ అట్రాక్షన్ అన్నీ ఉన్నాయన్నమాట. ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ అనేది ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి. సో మీ ముందుకి ఒక కొత్త వ్యక్తిలాగా, ఒక ఫ్యాషనేటివ్ లాగా మీ లైఫ్లోకి రావాలి అనేది అయితే కనిపిస్తుంది. అండ్ కొంతమంది మీ పర్సన్, మీకు దూరమైన పర్సన్ కూడా ఇక్కడ కొంతమంది ఎలా ఉన్నారు అంటే, వాళ్ళు ఏదో బిజినెస్ స్టార్ట్ చేశారు. వాళ్ళకు ఆ బిజినెస్ లో తెలిసి తెలియక వాళ్ళు ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయడం కావచ్చు, లేకపోతే మీరు చెప్తుంటే కూడా వినకుండా వీళ్ళు ఏదైనా దాని గురించి తెలుసుకోకుండా వీళ్ళేదో స్టార్ట్ చేయడము, దాంట్లో కొంతమందికి లాస్ వచ్చినట్లు కూడా ఇక్కడ తెలుస్తుంది. అలా కూడా కొంతమంది మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నట్లు ఇక్కడ నాకు కనిపిస్తుంది. సో ఇప్పుడు కొంతమందికి ఇది మీరు లవర్స్ అయినా, లేకపోతే
ఇది క్రష్ అయినా కావచ్చు. ఒక్క నిమిషం అండి. ఓకే. కావచ్చు. అయితే కొంతమంది ఎలా ఉన్నారు అంటే, వీళ్ళు మీకు వర్క్ ప్లేస్‌లో అయినా మీరు పరిచయం అయ్యుండొచ్చు మీ పర్సన్‌కి. సో, వాళ్ళు మీ పట్ల గమనిస్తున్నారు. మీకొక ఆఫర్ అనేది ఇవ్వాలనుకుంటున్నారు. ఒకవేళ మీరు లవర్స్ అయితే కూడా, వాళ్ళు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనేది అనుకుంటున్నారు. వాళ్ళంటే కూడా మీకు ఇష్టమనేది ఇక్కడ కనిపిస్తుంది. మీకు వాళ్ళంటే ఇష్టమని మీకు తెలుసు. కానీ ఆ ఇష్టాన్ని మీరు బయట చెప్పుకోలేకపోతూ ఉండొచ్చు. సో, వాళ్ళు మీ సైడ్ ఒక స్టెప్ తీసుకోవాలి. మీకొక ఆఫర్ ఇవ్వాలి అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. మీ సైడ్ ఒక న్యూ బిగినింగ్ ఫ్యాషనేటివ్ న్యూ బిగినింగ్ చేయాలి అనేదైతే మీ పర్సన్‌కైతే ఉంది. కానీ ఉంది. ఒక సైడు ఏంటి అనంటే తన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, సో, మీతో కనెక్ట్ అవ్వాలా? వద్దా? అనే ఆలోచనలో ఉన్నారు. ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నారు. సో, ఇది ఆన్‌లైన్ పరిచయమైనా అయ్యుండొచ్చు. ఒక స్పై చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని మీ పిక్స్ చూసుకోవడం కావచ్చు, లేకపోతే మీ వీడియోస్ చూడడం కావచ్చు. ఒకవేళ మీరు సోషల్ మీడియాలో ఉంటే కూడా ఇక్కడ వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. మీ రీల్స్ చూడడం కావచ్చు, ఒకవేళ యూట్యూబ్‌లో అయినా, ఎక్కడైనా ఫేస్‌బుక్‌లో అయినా వీళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నారు. ఆహ్, అంటే వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టాక మీరెలా ఉంటున్నారు? ఏంటి పరిస్థితి? వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నారా? ఏంటి అనేదైతే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది. ఎందుకు అంటే మీకు హార్ట్ బ్రేక్ అనేది ఇచ్చారన్నమాట వీళ్ళు. మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టారు కాబట్టి సో, మీరెలా పెయిన్‌గా ఉన్నారు? ఎంత బాధపడుతున్నారు? అన్నట్లు ఇక్కడ వాళ్ళకు ఆ పెయిన్ అనేది ఉంది కాబట్టి, వాళ్ళకి తెలుసు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నందుకు మీరు బాధపడుతున్నారు. అంటే మీరు బాధపడుతున్నారు. వాళ్ళని వాళ్ళు కూడా బాధ పడుకుంటూ ఇక్కడ మిమ్మల్ని స్పై చేయడం గూడా జరుగుతుంది కొంతమంది. అలా స్పై చేస్తూ కూడా ఇక్కడ ఒక హెల్ప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. అంటే తన చుట్టూ ఉన్న పరిస్థితులు అంటే వాళ్ళకి 2 ఆప్షన్స్ అనేది ఉండొచ్చు. సో, దానివల్ల కూడా ఇక్కడ మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్‌లో పెట్టినట్లు కనిపిస్తుంది. అది ఫ్యామిలీ అయినా, థర్డ్ పర్సన్ అదర్ పర్సన్ అయినా ఎవరైనా కావచ్చు. సో, ఆ విధంగా ఇక్కడ ఒక హెల్ప్‌లెస్‌గా మిమ్మల్ని మిస్ చేసుకుంటున్నాను అనుకునే విధంగా ఫీల్ అవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ మీ సైడ్ ఏదైనా స్టెప్ తీసుకోవాలి అంటే కూడా ఈ వ్యక్తి ఆహ్, ఇటా అటా తేల్చుకోలేక ఒక కన్‌ఫ్యూజింగ్ స్టేట్‌లో ఉన్నారన్నమాట. అంటే ఇక ఏంటి ఇంక నాకేమి సోర్స్ దొరకట్లేదు అనే ఆలోచనలో ఉన్నారన్నమాట. అంటే ఒక కన్‌ఫ్యూజింగ్ స్టేట్‌లో ఉంటూ ఆహ్, ఇక్కడ తన మైండ్ ఏం చెప్తుందో, తన ఇన్నర్ ఏం చెప్తుందో దాన్ని పాటించకుండా ఎంతసేపు మీ మధ్య జరిగిన సిట్యుయేషన్స్ అంటే ఇంక నాకేది హెల్ప్ అవ్వట్లేదు, నాకేది సహాయం అందట్లేదు అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ కొంతమంది ఆలోచిస్తున్నారు. మీ మధ్య జరిగిన సిట్యుయేషన్స్ అది గొడవల వల్ల మీరు హ్మ్, విడిపోయారా? లేకపోతే ఒక ఫ్యామిలీ ప్రాబ్లమ్సా? లేకపోతే అదర్ థర్డ్ పర్సన్ ప్రాబ్లమ్సా? తన సిట్యుయేషన్సా? తనకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మిమ్మల్ని స్టక్ పొజిషన్‌లో పెట్టారా? ఏదైనా కావచ్చు. సో, వాళ్ళు ఒక హెల్ప్‌లెస్‌గా, డిప్రెషన్‌గా ఫీల్ అవుతున్నారు. మీ గురించే తలుచుకోవడం అయితే జరుగుతుంది. కానీ వాళ్ళకి ఇంకా ఆఫర్‌లున్నాయన్నమాట. ఏది పట్టించుకోవట్లేదు. ఇక్కడ మీ గురించే ఆలోచించడము, ఒక కన్‌ఫ్యూజ్ అవ్వడము, కానీ ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఆలోచించడము. ఆహ్, ఇటా అటా తేల్చుకోలేకపోతున్నారు. ఇటు మీరా? లేకపోతే అటు వాళ్ళా? ఇటు వాళ్ళకి నేనేం చెప్పగలను? వాళ్ళకి నేనేం సర్ది చెప్పుకోగలను? లేదు మీ సైడ్‌కి రావాలి. మీ సైడ్ రావాలి అంటే కూడా ఆహ్, అటు సైడ్ ఉన్న వాళ్ళ పరిస్థితులు ఏం చేయాలి? అనుకునే విధంగా కూడా ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. సో, ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. వాళ్ళకి మనసంతా గూడా మీ దగ్గరికి ఎంత ఫాస్ట్‌గా వస్తే అంత ఫాస్ట్‌గా రావాలనేదైతే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళేదైతే మీ పట్ల ఫాస్ట్‌గా తప్పు చేశారో, ఆ తప్పులు ఆ చీటింగ్ అనేది గుర్తుకు చేసుకోవడము. మీ పట్ల ఒక ఫ్యాషనేటివ్ న్యూ బిగినింగ్ చేయాలని ఉన్నా కానీ ఇక్కడ తన స్ట్రగుల్స్ ఏదైతే ఉన్నాయో, తను పడుతున్న బాధలు, తన చుట్టూ ఉన్న పరిస్థితులు, ఆలోచనలు అంటే ఇక్కడ తన మనసుకి ఆందోళన, అలజడి అనేది ఇక్కడ కనిపిస్తుంది. మీ పర్సన్‌కి బాగా మైండ్ అనేది ఒక స్థిరంగా లేదు. సో, అలా వేగవంతంగా ఉందన్నమాట తన ఆలోచనలు.
మీ ముందుకు రావాలి అనేదైతే అనిపిస్తుంది. తన చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా ఏం చేయాలి అనేది అర్థం కాకుండా ఇక్కడ ఒక స్ట్రక్ పొజిషన్‌లో ఉంటున్నారు. కానీ కొంతమందికి న్యూ బిగినింగ్ అయితే అవుతుంది. మళ్ళా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇది నో కాంటాక్ట్‌లో ఉన్న వాళ్ళైనా, లేకపోతే లవర్స్ అయినా మీకొక ఆఫర్ ఇవ్వచ్చు. మీ ముందుకు వాళ్ళ ప్రేమను మీకు ఆహ్, ఎక్స్‌పోజ్ చేయొచ్చన్నమాట వాళ్ళు. ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. ఎందుకు అంటే ఇక్కడ బాగా రొమాంటిక్ ప్యాషనేటివ్ న్యూ బిగినింగ్ అయితే ఉండబోతుంది అనేదైతే ఇక్కడ యూనివర్స్ అయితే చెప్తుంది. మీకు రీయూనియన్ ఎప్పుడుంటుంది అనేది అయితే చూస్తాను ఈరోజు. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళతో రీయూనియన్ ఎప్పుడు చేస్తారు, వాళ్ళకి రీయూనియన్ ఎప్పుడు అవుతుంది, వాళ్ళకి రీయూనియన్ ఎప్పుడు అవుతుంది, ఒక టైం పీరియడ్ తెలియచేయండి. చూసే మా వ్యూవర్స్కి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్కి వీళ్ళకి రీయూనియన్ ఎప్పుడు అవుతుంది, ఒక టైం పీరియడ్ తెలియచేయండి. సో ప్రెసెంట్ ఒక కంట్రోలింగ్ ఎనర్జీలో ఉన్నా కానీ పాస్ట్లో వీళ్ళేంటి అంటే ఈ రిలేషన్ నేను నిలబెట్టుకోగలను అండ్ మీరు కావాలి వాళ్ళకి. ఎందుకు అంటే మీ ముందుకు కొత్తగా తన తప్పులు ఏదైతే చేశారో పాస్ట్లో మిమ్మల్ని ఇక్కడ చాలా ఏడిపించిన వాళ్ళు, డిప్రెషన్లో ఉంచిన వాళ్ళు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, ఒక థర్డ్ పార్టీ మాటలు విని వాళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్సెస్ అయ్యి ఇక్కడ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు, సో ఒక కంట్రోలింగ్ ఎనర్జీ, మీ మీద కోపము, అగ్రెసివ్ అన్నీ ఉన్నాయన్నమాట. అంటే మీ రిలేషన్‌లో మీకు ఒక న్యాయం చేయలేక థర్డ్ పార్టీ మాటలు విని ఎవరైతే మిమ్మల్ని దూరం చేసుకున్న పర్సన్ ఒక కోపము, మీ పట్ల మిమ్మల్ని చూస్తేనే పడకపోవడము అండ్ మీకు సమాధానం చెప్పకపోవడము, ఒక కంట్రోలింగ్ ఎనర్జీ. సో అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రిలేషన్ మళ్ళా నిలబెట్టుకోవాలి, నేను బ్యాలెన్స్ చేసుకోగలను అనుకునే విధంగా ఇక్కడ యూనివర్స్ కూడా గైడెన్స్ అయితే ఇస్తుంది. వాళ్ళ మనసులోనూ అనిపిస్తుంది అండ్ డివైన్ ఏంజిల్ ప్రొటెక్షన్ అయితే ఉందన్నమాట. ఈ రిలేషన్ మీకు నిలబడుతుంది అనేదైతే ఇక్కడ చూపిస్తుంది. అండ్ మళ్ళా మీ దగ్గరికి రావడము, మీ పర్సన్ తన మనసులో ప్రేమనంతా మీతో షేర్ చేసుకోవడము, ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది మీ ఇద్దరి మధ్య ఉందన్నమాట. అంటే మీకెంత ప్రేమ ఉందో మీ పర్సన్కి కూడా సేమ్ ఫీలింగ్ అయితే ఉంది. ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తున్నా కానీ ఆ తప్పుల గురించి మీతో షేర్ చేసుకోవడము, పరిస్థితుల గురించి మీతో చర్చించడం కావచ్చు, తన ప్రేమనంతా ఇంకా మీకు ఎక్స్‌ప్రెస్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఈ రిలేషన్‌లో ఎన్ని పరిస్థితులున్నా, ఏమున్నా కానీ నిలబెట్టుకోగలరు అనేదైతే ఇక్కడ పాజిటివ్ మెసేజ్ అయితే వచ్చింది. ఇదైతే క్లెయిమ్ చేసుకోండి. రీడింగ్ అయితే ఇక్కడ మీకు కొంతమందికి 6 అయితే కనిపిస్తుంది. కొంతమందికి 6 డేస్ అయినా, 6 వీక్స్ అయినా, 6 మంత్స్ అయినా కనిపిస్తుంది. కొంతమందికి ఇక్కడ 14 నెంబర్ అయితే కనిపిస్తుంది. 14 వీక్స్ అయినా, 14 మంత్స్ అయినా, 14 డేస్ అయినా వస్తుంది. ఎందుకంటే పాజిటివ్‌గా ఉంది కాబట్టి టైము అలా అయితే అవ్వచ్చు. ఓకేనా అండి? ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజనేట్ అయిందనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నేను మరో రీడింగ్‌తో మీ ముందుంటాను. బాయ్ అండి.